హైదరాబాద్లో పేలుళ్ల కుట్రను ఇంటెలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు. ఇద్దరు నిందితులను కౌంటర్ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. ఇరవై 29 ఏళ్ల సిరాజ్ ఉర్ రెహమాన్, 28 ఏళ్ల సయ్యద్ సమీర్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసిన సిరాజ్, సమీర్తో కలిసి హైదరాబాద్లో డమ్మీ బ్లాస్ట్కు ప్లాన్ చేసినట్టు అధికారులు గుర్తించారు. సౌదీ అరేబియా నుంచి ఇద్దరికి ఐసీస్ మాడ్యూల్ ఆదేశాలు ఇచ్చింది. సిరాజ్ స్వస్థలం విజయనగరం కాగా సమీర్ హైదరాబాద్ వాసే. సిరాజ్ తండ్రి పోలీస్ శాఖలో పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఉగ్రవాదానికి ఆకర్షితులైన ఇద్దరు అనుమానితులను ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టెర్రరిస్టు ఐడియాలజీతో సిరాజ్, సమీర్ గడుపుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్లో పేలుళ్ల కుట్రను ఇంటెలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు. ఇద్దరు నిందితులను కౌంటర్ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. ఇరవై 29 ఏళ్ల సిరాజ్ ఉర్ రెహమాన్, 28 ఏళ్ల సయ్యద్ సమీర్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసిన సిరాజ్, సమీర్తో కలిసి హైదరాబాద్లో డమ్మీ బ్లాస్ట్కు ప్లాన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. సౌదీ అరేబియా నుంచి ఇద్దరికి ఐసీస్ మాడ్యూల్ ఆదేశాలు ఇచ్చింది. సిరాజ్ స్వస్థలం విజయనగరం కాగా సమీర్ హైదరాబాద్ వాసే. సిరాజ్ తండ్రి పోలీస్ శాఖలో పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఉగ్రవాదానికి ఆకర్షితులైన ఇద్దరు అనుమానితులను ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టెర్రరిస్టు ఐడియాలజీతో సిరాజ్, సమీర్ గడుపుతున్నట్లు గుర్తించారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ లో ఈ యొక్క కుట్ర పేలులకు సంబంధించిన నేపథ్యంలో సమీర్తో పాటు సిరాజ్ అనే ఒక ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే హైదరాబాద్ లో కొన్ని చోట్ల ఈ యొక్క పేలులకు సంబంధించి ప్లాన్ వేసినట్లుగా దీనికి సంబంధించి పోలీసులకు కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు, అంటే స్పష్టమైన సమాచారం రావడంతో వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే విజయనగరం సంబంధించిన సిరాజ్ కావచ్చు, హైదరాబాద్ సంబంధించిన సమీర్ ఇద్దరు కలిసి యొక్క హైదరాబాద్లో కుట్ర పేలులకు సంబంధించిన నేపథ్యంలోనే పూర్తిగా వీరు విజయనగరం నుంచి కూడా కొంత పేలులకు సంబంధించి యొక్క సామాగ్రిని కొనుగోలు చేసినట్లుగా కౌంటర్ ఇంటెలిజెన్స్ కూడా ఇందులో వారి వద్ద నుంచి కూడా కొన్ని పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరికి సౌదీ అరేబియా నుంచి కూడా ఆదేశాలు రావడంతోనే ఈ యొక్క కుట్రకు పూర్తిగా దీనికి సంబంధించి ముందుకు ఒక ప్లాన్ వేసినట్లుగా అటు కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా కనుక్కున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అంతేకాకుండా టెర్రరిస్టు ఐడియాలజీతో కూడా వీరితో కూడా దీనికి సంబంధించి పూర్తిగా గత కొన్ని రోజుల నుంచి కూడా వీరు అదే విధంగా కూడా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా వీళ్ళు హైదరాబాద్లో ఒక ఒక ఉగ్రవాదకు సంబంధించిన వారితో లింకులు కూడా ఏర్పాటు చేసుకొని ఒక పేలులకు సంబంధించి ఏ విధంగా ఈ యొక్క కుట్ర ప్లాన్ వేశారో ఇప్పటికే పోలీసులు వీరిని విచారణ కూడా కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా చూస్తే మాత్రమే మరికొంతమంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఒక ఆ పేలులకు సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారు దానిపైన కూడా విచారణ కొనసాగిస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా దీనికి సంబంధించి కొంత రహస్యాన్ని కూడా పూర్తిగా దీనికి సంబంధించి విషయాలను కూడా చాలా రహస్యంగా ఉంచుతున్నారు. ఓవరాల్గా మాత్రం వీరిని అదుపులోకి తీసుకున్న తర్వాత మరికొంతమంది అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.